నా పేరు రాజ్ కుమార్. నేను మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ భారత్ డైనమిక్ లిమిటెడ్ కాంచన్బాగ్ బ్రాంచ్లో సీనియర్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. మా మిస్సెస్ పేరు జ్యోతి. మేము ఇక్కడ కామినేని హాస్పిటల్లో ట్రీట్మెంట్కి వచ్చి ఉంటామే. ట్రీట్మెంట్కి వస్తే ఫస్ట్ గైనకాలజిస్ట్ మేనక మేడం ద్వారా కన్సీవ్ అయినాక 3 months నుండి డెలివరీ అయ్యేంత వరకు తన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాము. డెలివరీ అయిపోయిన తర్వాత ప్లెజెంటా మొత్తం బయటికి రాలేదు. చాలా ట్రై చేశారు, ఎంత ట్రై చేసినా కానీ మొత్తానికి రాలేదు. రాకుండా కొంచెం అలాగే ఉండిపోయింది. దాని గురించి ఒక 6-7 hours దాకా వెయిట్ చేశారు. అంత వెయిట్ చేసినా రాలేదు. మేడం అడ్వైస్ ప్రకారము మెడిసిన్స్తో పోతుందని చెప్పేసి లేబర్ రూమ్కి వెళ్ళి వార్డుకి షిఫ్ట్ చేశారు. వార్డులో ఉన్నాము. అక్కడ మెడిసిన్స్ ట్రీట్మెంట్ ఇచ్చేస్తే 2-3 days అయిపోయినా కానీ ఆ ప్లెజెంటా మొత్తం వెళ్ళిపోలేదు. దాని గురించి మేనక మేడమే అడ్వైస్ ఇచ్చేసి మళ్ళీ గైనకాలజిస్ట్ మేనక మేడం ద్వారానే అడ్వైస్ ప్రకారము డిఎన్సీ చేశారు. డిఎన్సీ చేసినా కానీ డిఎన్సీలో గిట్ట మొత్తము తీయలేకపోయారు. అంత బర్గర్గా చేస్తే యూట్రస్కి ప్రాబ్లం వస్తుందని చెప్పడం వల్ల వాళ్ళు చేసేంత వరకు చేసి ఆపేశారు. ఇప్పటికి మొత్తం పోలేదు. సరే మళ్ళీ మెడిసిన్స్ ద్వారా తగ్గించేద్దాము అన్నట్టుగా డిశ్చార్జ్ చేసి పంపించేశారు. ఒక 15 days 20 days దాకా మెడిసిన్స్ వాడాము. వాడితే ఏం తక్కువ కాలేదు. 3 mm ఉన్న ప్లెజెంటా కొద్దిగా 20 daysలో 7 mm వరకు పెరిగిపోయింది. ఒకటేసారి సడన్గా కంటిన్యూగా 40 minutes బ్లీడింగ్ రావడము, కంటిన్యూగా ఫ్లో, దాంతోపాటు హెవీ పెయిన్ రావడం జరిగింది. వెంబడే మళ్ళీ కామినేని హాస్పిటల్కి వచ్చి మేడం అడ్వైస్ ప్రకారము డాక్టర్ ఎండి ఫారహ్ చౌదరి సార్ని కాంటాక్ట్ చేయించారు. సార్ని వెళ్ళి కాంటాక్ట్ చేసాము, మాట్లాడాము. సార్ అడ్వైస్ ఇచ్చారు. దానికంటే ముందు స్కానింగ్ చేశారు. స్కానింగ్లో చూసుకొని చెక్ చేసుకొని సార్ అడ్వైజ్ ఏంటంటే యూట్రస్కి బ్లడ్ ఫ్లో ఎప్పుడైతే తగ్గిస్తామో అప్పుడు ప్లెజెంటాకి బ్లడ్ సర్క్యులేషన్ అయిపోయి డ్రై అయిపోయినట్టుగా అయ్యి అది పడిపోతుంది. మనం చేసిన ఈ ట్రీట్మెంట్ ద్వారా చేసిన నెక్స్ట్ డే నుండి 1 month లోపల ఎప్పుడైనా సరే ఆ ప్లెజెంటా పడిపోతుంది. మళ్ళీ యాస్టేజ్గా మీరు ఎప్పటిలేకనే ఉండిపోతారు. ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల యూట్రస్కి ఎలాంటి ఎఫెక్ట్ కాదు. ఫ్యూచర్లో మళ్ళీ మీకు ప్రెగ్నెన్సీ కావాలన్నా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇలాంటి ట్రీట్మెంట్ బెటర్గా ఉంటుందని చెప్పేసి వాసవి మేడం ఫారహ్ చౌదరి సార్ అడ్వైస్ ప్రకారము ముందుకెళ్ళాము. దాని ప్రకారమే వాళ్ళు ఒకరోజు ముందు నుండి దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చేశారు. బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేసుకోవడం, యూరిన్ శాంపుల్ కలెక్ట్ చేసుకోవడం, స్కానింగ్ అలాంటివన్నీ చేసి ప్రిపేర్ చేసి నెక్స్ట్ డే రోజు నాడు ట్రీట్మెంట్ చేశారు. ఒక 2 days అలా కాస్త పెయిన్గానే ఉండుండే. ఆ తర్వాత మెల్లమెల్లగా పెయిన్ కొద్దిగా తగ్గుకుంటూ వచ్చింది. ఇప్పటికి ఒక 20 days అన్న అయ్యింది. 20 daysలో పెయిన్ కాస్త తగ్గిపోయింది. ఏదో లైట్గా అప్పుడప్పుడు వస్తున్నది. బ్లీడింగ్ అయితే అసలు రావట్లేదు. ట్రీట్మెంట్ అయిన నెక్స్ట్ డే నుండి మళ్ళీ వచ్చి సార్ని కలిసాము, ఫారహ్ చౌదరి సార్ని. మళ్ళీ స్కానింగ్ చేశారు 20 days తర్వాత. చేసి అక్కడ బ్లాక్ చేసిన ప్లేస్ నుండి ఎలాంటి లీకేజ్ ఏం లేదు. సో మీకు ఇంతవరకు పెయిన్స్ రావట్లేదు, హెవీగా బ్లీడింగ్ రావట్లేదు కనుక చేసిన ట్రీట్మెంట్ సక్సెస్ అయింది. ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎంతోమందికి చేసాము, మీరు అందరితో పాటు మీరుగితే సక్సెస్ అయిపోయారు అని సార్ చెప్పారు. ఇంత హెల్ప్ చేసిన కామినేని హాస్పిటల్ గైనకాలజిస్ట్ వాసవి మేడంకి, అలాగే మేనక మేడంకి, ఫారహ్ చౌదరి సార్కి మా యొక్క ధన్యవాదములు.